రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ రంగంలో కీలకమైన కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళా నేతలు ఇప్పుడు స్వార్థ రాజకీయాలతో ప్రత్యర్థులకు మీడియాకు పావులుగా మారారు. ఒకప్పుడు పార్టీ ఎక్కుపెట్టిన బాణాలుగా గుర్తింపు పొందారు. వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడంలో వైఎస్ షర్మిల, తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో కవిత కీలకంగా మారారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఒకే రకమైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ స్వార్థపూరిత రాజకీయాలకు బలయ్యారు. వారి అన్నలను విభేదించి పార్టీ నుంచి బయటకొచ్చారు. వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత ఇద్దరు రాజకీయంగా సమానమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ తో విభేదాల తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అదేవిధంగా కవిత భారత రాష్ట్ర సమితిలో తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ తో విభేదాలతో రాజకీయంగా ఒంటరైపోయారు. ఈ ఇద్దరి రాజకీయ వ్యూహాలు, కుటుంబ అంతర్గత విభేదాలు, స్వతంత్ర గుర్తింపు సాధించే ప్రయత్నాలు యాదృచ్ఛికమే అయినా ఒకేలా కనిపిస్తున్నాయి. షర్మిల, కవిత రాజకీయ బలం వారి అన్నలు జగన్, కేటీఆర్ అందించే మద్దతుపై గణనీయంగా ఆధారపడి ఉంది. షర్మిల వైఎస్ఆర్సీపీలో జగన్ తో విభేదాల తర్వాత సొంత పార్టీ స్థాపించి తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కానీ ఆమె రాజకీయ ప్రభావం జగన్ లేకుండా బలహీనంగా కనిపిస్తోంది. కవిత బీఆర్ఎస్ లో కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తన తండ్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెబుతున్నప్పటికీ పార్టీలోని ఇతర నాయకుల మద్దతు కోల్పోతున్నారు. అన్నల సహకారం లేకుండా ఈ ఇద్దరు నాయకులు రాజకీయంగా ఒంటరిగా మిగలడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. షర్మిల, కవిత మీడియా ద్వారా తమ రాజకీయ ఎజెండాను ప్రచారం చేస్తున్నారని, అలాగే మీడియా వారిని సంచలనాత్మక వార్తల కోసం ఉపయోగించుకుంటున్నది అనే విమర్శలు ఉన్నాయి. షర్మిల ఏబిఎన్ ఛానల్ తో ఇంటర్వ్యూలో జగన్ తో విభేదాలను స్పష్టం చేస్తూ రాజకీయ సంచలనం సృష్టించారు. అదేవిధంగా కవిత టీవీ5 ఇంటర్వ్యూతో బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ కేటీఆర్ తో గ్యాప్ ను బహిర్గతం చేశారు. ఈ ఇంటర్వ్యూలు మీడియా రేటింగ్ల కోసం ఉపయోగించబడుతున్నాయని, ఈ నాయకులు తమ రాజకీయ ఇమేజ్ ను బలోపేతం చేసుకోవడానికి మీడియాతో రాజీ పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇది వారి విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలానే షర్మిల, కవిత తమ సొంత రాజకీయ ఆశయాల కోసం లేదా ఇతర రాజకీయ శక్తుల స్వార్థ లక్ష్యాల కోసం ఉపయోగించబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరడం, జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆమె స్వతంత్ర రాజకీయ గుర్తింపు కోసం ప్రయత్నమా లేక ఇతర రాజకీయ శక్తుల ఒత్తిడా అనేది చర్చనీయాంశం. కవిత బీఆర్ఎస్ లో కేసీఆర్ కు లేఖ రాయడం, సొంత కార్యాలయం ప్రారంభించడం ద్వారా పార్టీలోని అంతర్గత విభేదాల్ని బహిర్గతం చేశారు. ఈ ఇద్దరు తమ కుటుంబ సభ్యులతో విభేదాల్ని బహిర్గతం చేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ అస్త్రాలను అందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. షర్మిల, కవిత ఇద్దరు తమ రాజకీయ ప్రయాణంలో కీలక దశలో ఉన్నారు. షర్మిల కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతూ జగన్ కు వ్యతిరేకంగా తన రాజకీయ గుర్తింపును నిరూపించుకోవాల్సిన సవాలు ఎదుర్కొంటున్నారు. కవిత బీఆర్ఎస్ లో తన స్థానాన్ని కాపాడుకోవడానికి విఫలయత్నం చేసి ఇప్పుడు సొంత పార్టీ స్థాపనపై దృష్టి సారించారు. మొత్తంగా వివాదాస్పద నిర్ణయాలు, అత్యాశ వారి రాజకీయ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి.